అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మనకి జనవరి ఫస్ట్ వచ్చేస్తుంది. అలాగే సంక్రాంతి వచ్చేసేస్తుంది. ఇక మనకి ఎంతో బిజీ అనమాట మన ఆడవాళ్ళం అంతా కూడాను. హడావుడిగా ఉంటుంది బంధువులతోటి. అలాగే ఇక మనం ఇంట్లో పిండి వంటలతోటి, క్రొత్త బట్టలతోటి, షాపింగు ఎన్నో రకాలుగా మనం ఈ 2 నెలల్లో మహా బిజీగా ఉంటాం గదండీ! కారబూందీ తయారు చేసుకుందామండి. ఈ జనవరి ఫస్ట్‌కైనా అలాగే ఈ సంక్రాంతికైనా సరే మన ఇంట్లో మనము మన స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఆ రుచి, ఆ కమ్మదనమే వేరు కదండీ! ఇదిగోండి ఓన్లీ శనగపిండి ఒక అర కేజీ వరకు పెట్టేసుకున్నాను. కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. అసలు ఏమీ వేసే అవసరం లేదండి. సాల్ట్ వేసే అవసరం లేదు. తినే సోడా వేసే పని లేదు. ఓన్లీ కొంచెం కొంచెం బియ్యపు పిండి వేసే అవసరం లేదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చల్లని వాటరే, మామూలు వాటరే పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా ప్రాసెస్ అండి. తేలికగా అసలు తెలియని వాళ్ళు, అసలు చేతగాని వాళ్ళు కూడా చక్కగా కారపూసని ఎంజాయ్ చేయొచ్చు, తయారు చేసుకోవచ్చనమాట. మా వారైతే రజనీకాంత్ మూవీ వస్తుందండి, క్రొత్త సినిమా టీవీలో అది చూస్తున్నారనమాట. నేనైతే నైటీలోనే ఉన్నానండి. అందుకే నేను కనిపించట్లేదు. తినేటప్పుడు కనిపిస్తానండి. ఎంజాయ్ చేస్తాననమాట. అప్పుడు మీతో చెప్తాను. ఎందుకంటే చక్కగా గుండ్రంగా బాగా తయారయ్యాననమాట. ఏదైనా సరే మనం షాప్స్‌లోనైనా సరే, అలాగే ఆ తయారు చేసే విధానం దగ్గర మనం కొనుక్కొచ్చుకుంటే డబ్బులు వృధానే, మనకి సాటిస్ఫై ఉండదు. కేజీలు చాలా ఇప్పుడు రేట్స్ కూడా చాలా పెరిగాయండి. సంక్రాంతి వస్తుందంటేనే పిండి వంటలకి మనం ప్రసిద్ధి అనమాట, మన ఆంధ్ర అంతా కూడాను. చాలా రేట్లు కూడా పెరిగాయి ఇప్పుడు. అందుకని మనం మన ఇంట్లో మనం స్వహస్తాలతో తయారు చేసుకుంటే ఆ రుచి కమ్మదనం వేరే. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ తోటి తయారు చేసుకోండి. శనగపిండి, ఓన్లీ శనగపిండి. అందులో నేను సాల్ట్ వేయలే, బియ్యం పిండి వేయలే, అలాగే తినే సోడా కూడా వేయలేదండి. నూనె బాగా వేడెక్కిందనమాట. ఇనుప బాండిలో తయారు చేస్తున్నాను. ఇలా గెంటు ఉంటుంది కదా మనకి, సన్నటి రంధ్రాల గెంట. ఈ విధంగా చేతితోటి చూసారా, అలా మునివేళ్లతోటి ఈ విధంగా తిప్పుకోవటమేనమాట అండి. చిన్న చిన్న బాల్స్ తోక లేకుండా చాలా గుండ్రంగా వచ్చేసాయి అనమాట అండి. ఏ పిండి వంటలైనా, ఏ పనైనా మనం స్టార్ట్ చేసి అది చక్కగా తయారవుతూ ఉంటే మనకెంతో సంతోషం కదండి, ఎంతో ఆనందం కదా. నాకు మాత్రం ఈసారి కారబుంది ఏం వేయకుండానే చాలా బాగా వచ్చేసాయి అని అనిపించిందండి. నూనె కూడా అస్సలు పీలవలేదండి. నేను ఓన్లీ ఇవే కలుపుకున్నాను అనమాట. పల్లీలు కూడా వేయలేదు, పుట్నాలు వేయదలుచుకోలే. అటుకులు ఉన్నాయి, పల్లీలు పుట్నాలు ఉన్నాయి, కానీ నాకు ఇలా చేయాలనిపించింది అనమాట అండి. చూసారా, అలా మునివేళ్లతోటే అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తగ్గ వరకు వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకుండా తగ్గ వరకు వేసుకొని అలా ఇక వదిలేసుకోవాలండి. నెక్స్ట్ అడుగు అలాగే పైన మొత్తం తుడిచి పెట్టేసుకోవాలి. ఇదిగో చూసారా, చక్కగా గుండ్రంగా ఎలా వచ్చేసేసాయో మొత్తం కూడా. రెండోసారి మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంక ఇలా ఉన్నప్పుడు తీసి వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వేసుకుంటే అన్నీ చక్కగా ఒకేసారి ఒకే రంగులో ఒకే కలర్ తోటి చక్కగా వస్తాయి అని చెప్పేసి ఇప్పుడే తీసేస్తున్నాను అనమాట. తీసి ప్రక్కన వేసేసుకుంటున్నాను. ఎందుకంటే రెండోసారి కూడా వేస్తే ఆ టేస్ట్, ఆ రుచి వేరండి, ఆ కలర్ వేరనమాట. అలా ఈసారి క్రొత్తగా తయారు చేశానమాట. ఇలా చూసి నేర్చుకున్నానండి నేను కూడాను. ఇదిగోండి చూసారా, చక్కగా బాగుంటాయి అన్నమాట. రెండోసారి మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ రెండోసారి వేసుకుంటున్నాను. ఇలా గిన్నెలో కొంచెం అలా వేసేసుకొని మునివేళ్లతోటే తిప్పుకోవటం అనమాట అండి. అలా మునివేళ్లతోటి నూనె ఎప్పటికప్పుడు ఫుల్ మీదే, గ్యాస్ ఫుల్ మీద ఉంచుకొని చక్కగా కాకతోటి ఉన్నప్పుడే మనం కారబుంది చూసుకోవాలన్నమాట. ఇక లడ్లకైనా సరే, అలాగే పూస మిఠాయికైనా, కార బూందీకైనా ఇలానే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ కన్సిస్టెన్సీతో ఉంటే చక్కగా వచ్చేస్తాయండి. మనం ఏమి ఓన్లీ శనగపిండి.
అది మనం పచ్చెనపప్పు కూడా మరక పట్టించుకొని చక్కగా పిండి అనేది అయితే ఇంకా రుచిగా కమ్మగా ఉంటుంది. నేను ఈసారి డీమార్ట్లోనే తీసుకొచ్చానండి. మామూలు శనగపిండేనమాట, బేషన్ పౌడర్ అంటాం కదా అదనమాట. ఇక ఇంటి ముందు ముగ్గులతో కానీ అలాగే మన ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవటం. జనవరి 1 కల్లా కూడా ఇల్లంతా బూజులు అలాగే డస్ట్ క్లీనింగ్ మొత్తం ఉంటుంది కదండి మన ఆడవాళ్ళందరికీ కూడా. అదంతా క్లీనింగ్ చేసుకోవటం అనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఇక మనం జనవరి 1కే ప్రిపేర్ అయిపోతాం. నెక్స్ట్ పండక్కి పిండి వంటలు, క్రొత్త బట్టలు అవన్నీ తీసుకొచ్చుకోవటంలో నిమగ్నులు అయిపోతాం కదండి. ప్రతి సంవత్సరం అంతే. సంక్రాంతి మనకి ఆంధ్రులకు పెద్ద పండుగ అనమాట అండి. పూర్వం అయితే ధాన్యం అంతా ఇళ్ళకు వచ్చేసి అలాగే సంతోషంగా బట్టలు అవి కొనుక్కోవటం, పండగ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఎక్కువగా మనకు అవన్నీ ఏమీ కనిపించవు కదా. మనం పిండి వంటలు తయారు చేసుకోవటం, బంధువర్గాలని పిలుచుకోవటం, అలాగే క్రొత్త బట్టలు కొనుక్కోవటం ఇలా చేస్తూ ఉంటాం కదండి. ఏ తీర్థయాత్రలకి అలా ఏమీ వెళ్ళం, గుళ్ళకు కూడా వెళ్ళం అనమాట. సంక్రాంతి పండుగ రోజు మాత్రం మేమైతే పెద్దలకు పెట్టుకుంటామండి. అందరికీ కూడాను బట్టలు పెట్టేసుకొని పెద్దలందరికీ కూడాను తలుచుకొని పెద్దలు పెట్టుకుంటాం అనమాట. ఇదిగోండి చూసారా పూస అనేది గుండ్రంగా ఎలా వచ్చేస్తుందో. ఇలా ఒక కాగగానే తీసి పోసుకొని మొత్తం ఒకేసారి తర్వాత మళ్ళీ పోసుకుంటానమాట. రెండోసారి మొత్తం వేసుకుంటే అప్పుడు బాగుంటుందండి. ఇదిగోండి ఇంతేనండి, చక్కగా చాలా ఈజీనమాట. కారబుంది పైపిచ్చి ఏమీ వేయకుండా ఎంత బాగా వచ్చాయండి, అసలుకి ఎంత కమ్మగా ఉన్నాయన్నమాట. చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఓన్లీ శనగపిండే కాబట్టి చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. తినే సోడా కూడా ఎక్కువ యూజ్ చేయకూడదండి. కడుపులో కూడా అదొక మంటలాగా అదొక అలసర్లాగా వస్తుందన్నమాట. ఎక్కువగా తినే సోడా కూడా వేసుకోకూడదు. ఇప్పుడు మనం సముద్రపు ఉప్పే ఎలా యూజ్ చేస్తామో అనేక రకాలవి కంపెనీలు సాల్ట్ కూడా వస్తున్నాయి. అవి కాకుండా సముద్రపు ఉప్పే మేలు అనమాట అండి. సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క తినే సోడాని అవాయిడ్ చేసుకోవాలండి. మనం ప్రతి పిండి వంటల్లోనైనా సరే, మాట్లాడితే గారెల్లో కూడా వేసుకుంటున్నాము, పకోడీల్లో వేసుకుంటున్నాం కదా. అలా అవాయిడ్ చేసేసి తినే సోడా కొంచెం అలసరగానను కొంతమందికి పేగులతోటి బాధ ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అది అవాయిడ్ చేసుకోవాలి. అది ఫస్ట్ నుంచి మన అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు కూడా మనం వేసేవాళ్ళం కాదు. ఈ మధ్య వేసుకుని మనం అనవసరంగా పెంచుకుంటున్నాం అన్నమాట అనారోగ్యాన్ని. మాకైతే రామయ్య పిండికైనా గాయత్రికైనా ప్రతి పుట్టినరోజుకి తీసుకుంటామండి ఇద్దరికి బట్టలు. అలాగే నెక్స్ట్ సంక్రాంతి పండుగకి బట్టలు తీసుకుంటాం అనమాట. మా వారికి నాకైతే ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము. కానీ రామయ్య తండ్రికి గాయత్రికి మాత్రం పుట్టినరోజు నాడు అలాగే సంక్రాంతికి సంవత్సరంలో 2 సార్లు అయితే తీసేసుకుంటాం అనమాట. ఒకే డ్రెస్సు కలర్ చేంజ్గా తీసుకుంటాం అనమాట అండి. ఒకే సైజు మరలా కూడా ఇద్దరికి కూడా అలా అనమాట అండి. ఇగోండి మొత్తం కూడాను ఒకసారి అలా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ బాండీలో మళ్ళీ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా ఫుల్ మీద పెట్టేసుకొని బాగా రెండోసారి కలర్ మంచిగా చేంజ్ అయ్యేటట్లుగా మనం తయారు చేసుకొని వేగిన తర్వాత తీసేసుకోవడం అనమాట. ఈసారి అయితే నేను ఈ విధంగా ప్రయత్నం చేశానండి. ఈ విధంగా తయారు చేశాను. చాలా బాగున్నాయండి, చాలా బాగా వచ్చాయి. పూస అనేది చాలా బాగా దిగిందనమాట, గుండ్రంగా వచ్చేసాయి అనమాట అండి. ఇక ఈ సంక్రాంతి పండగకి మనం ఎన్నో రకాలుగా ముందు ముఖ్యంగా అరిసెలు, నేతి అరిసెలు అనేవి మన ఆంధ్ర స్పెషల్ అనమాట. పూర్వం నుంచి మనం నేతి అరిసెలు అనేవి కమ్మగా తయారు చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక కజ్జికాయలు, కారబూంది, పోసిమిఠాయి, చెక్కలు, చక్రాలు, ఇవన్నీ గవ్వలు ఇక మన ఇష్టం అనమాట అండి. ముందు మాత్రం నేతి అరిసెలు ముఖ్యం కదా. ఇక రకరకాల ఐటమ్స్ అన్ని పదార్థాలన్నీ తర్వాత దాని తర్వాతేనమాట, నేతి అరిసెల తర్వాతే అలా తయారు చేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి గ్యాస్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. నిదానంగా వేగాలి, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగితే బాగుంటాయి అన్నమాట. గ్యాస్ కౌంటర్ వద్ద నేను పైన లైట్ ఒకటి వేసుకుంటున్నా కదా, మీకు కలర్ అయితే ఎలా కనిపిస్తుందో కానీ చక్కగా బాగా వచ్చాయండి కారపూడి. ప్రతిరోజు ఈ మధ్య వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. రోజు మార్చి రోజు అలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా కదా, కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది, అందుకోసమని పెట్టలేకపోయానండి. ప్రతిరోజు కూడా వీలైనంత వరకు కూడాను డైలీ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటానండి. 10 లోపు షేర్ చేస్తాం ఉదయం అనేది. ఇగోండి చక్కగా కారబుంది అనేది బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇక తీసేసుకుంటున్నాను అనమాట. ఎంత బాగున్నాయో, గలగల్లాడుతూ కరకరలాడుతూ. అలాగే కరుం అంటేనే కారబుంది రుచిగా అమృతంగా బాగుంటాయి కదండి. చూసారా ఎలా ఉన్నాయో, మంచిగా తయారైనాయి. ఇగోండి
చూసారా, అలా అంటే వచ్చేస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ చాలా బాగున్నాయండి. కన్నుల విందు చేస్తున్నాయి అన్నమాట. కరకరలే, ఇక కరుంలేనమాట. సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఆయిల్ కూడా అస్సలు పీలవలేదండి. ఇక కొంచెం అయితే అట్టి పెట్టేసుకొని చక్రాలు అయితే సన్న చక్ర పూస దూస్తున్నాను అనమాట. కొంచెం బియ్య పిండి వేసుకొని అందులో ఇలా సన్న చక్ర పూస దూసుకుందామని చెప్పేసి ఈ విధంగా 2 చక్రాలు అయితే తయారవుతున్నాయి. సన్న బెజ్జాలతోటి ఈ విధంగా సన్న చక్ర పూస దూసుకుంటున్నాను. అవి టేస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇదిగోండి చక్కగా తయారైనాయి అన్నమాట. మనకి పిండి వంటలు తయారు చేసేటప్పుడు అయినా సరే, అలాగే ఏ డిస్టర్బెన్స్ లేకుండా మన అంతటా మనం ప్రశాంతంగా సింగిల్గా తయారు చేసుకుంటేనే నాకెంతో సాటిస్ఫై అండి. నేను ఒక్కదాన్నే తయారు చేసుకుంటానండి. నాకు అదే ఇష్టం అనమాట, ఆనందం. మొదటి నుంచి కూడాను పిల్లలు స్కూళ్ళకి వెళ్ళినా కాలేజీలకు వెళ్ళినా సరే చెక్కల విషయం అప్పుడు మా వారు హెల్ప్ చేస్తారనమాట. ఇక చక్రాలు, ఈ కారబుంది ఇలాంటి టైంలో నేతరసలు అరిసెలప్పుడు కానీ మా వారు పిల్లలతోటి తయారు చేసుకుంటా. కానీ ఇక నేను ఒక్కదాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఉంటానండి. నాకు అదే ఇష్టం అనమాట. ఇదిగోండి చక్కగా చక్రం అయితే వచ్చేసేసింది. చూసారా, ఇది కూడా బ్రౌన్ కలర్ రాగానే చాలా బాగున్నాయండి. కారబుంది, రవ్వ లడ్లు, మరి కొబ్బరి లడ్లు, సున్నుండలు, పోస్మిఠాయి, చాలా చాలా వెరైటీలు మనం సంక్రాంతికి తయారు చేసుకొని బంధువులకి అయినా సరే, అలాగే మనం పండుగ రోజు ఎంతో ఎంజాయ్ చేస్తాం కదా. ఇక ఇంటి ముందు ముగ్గులతోటి రంగరంగ వైభవంగా ఉంటుంది సంక్రాంతి పండుగ అంటేనే మన అందరికీ ఎంతో సంతోషం కదండి. కొన్ని ప్రాంతాల్లో చక్రాలు, జంతికలు, కారాలు, మురుగులు అంటాం కదండి. మా గుంటూరు సైడ్ మాత్రం మేము చక్రాలనే పిలుస్తాం. మొదటి నుంచి కూడా మాకు అదే అలవాటు అనమాట. చక్రాలు అంటాం అనమాట అండి. చిన్న చక్రాలైనా, చిట్టి చక్రాలైనా, పెద్ద చక్రమైనా సరే అంటాము. మురుగులు, అలాగే జంతికలు అలా ప్రాంతాల వారిగా పిలుచుకుంటారు అనమాట. ఇక అయిపోయాయి అనమాట. ఇక కంప్లీట్ 2వ చక్రంతో అయిపోయాయి అన్నమాట. కారబుంది తయారు చేయటం, చక్రం చక్కగా ఉడికితే ఇక రెడీ. ఇంతవరకేనండి. ఇక నేను వేరుశెనగ గుళ్ళు కానీ, అలాగే పుట్నాలు కానీ, అటుకులు కానీ అవేమీ వేయటం లేదు. పట్నం బజార్ నుంచి బిస్కెట్స్ తెస్తానండి, చందమామ బిస్కెట్స్. అవి కూడా కలుపుతాను అనమాట. నెక్స్ట్ దాల్ ముడి ఉన్నది కదా, అది కూడా కలుపుతాను. కానీ ఈసారి ఎందుకు నాకు ఏమీ వేయాలనిపించలేదండి. ఇక ఓన్లీ చిన్నులపాయ కారం, మన సంబార్ కారంలో ఇంకా 4 చిన్నులపాయలు వేసి బాగా మిక్సీ పట్టేసేసుకొని ఇలా కలుపుకుంటే ఎర్రగా చాలా బాగుంటుందన్నమాట. మెయిన్ వచ్చేసేసి చిన్నులపాయ కారమే హైలైట్ అనమాట అండి. కారం బూందీకి అదే కమ్మగా రుచిగా ఉంటుంది. తగ్గవరకు సాల్ట్ వేసేసుకొని ఈ చిన్నులపాయ కారం కలుపుకుంటే కారం బూందీ రెడీ అయిపోయాయండి. ఇంట్లో ఏమీ లేవండి ప్రస్తుతానికి. తినటానికి నంజుడు మాకు ఇష్టం అనమాట. మెయిన్ అన్నం తినేటప్పుడు నంజుడు అనేది అలవాటు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక ఆ కారబుంది అయితే తయారు చేస్తున్నాను. చూసారా, గట్టిగా అన్నం పిసికినట్టుగా ముద్ద తయారు చేసుకున్నట్టుగా కాకుండా ఊరికలా పైన తేలిగ్గా మనం కలుపుకోవాలన్నమాట అండి. పులిహార అయినా సరే, కారబుంది అయినా సరే లైట్గా చెయ్యి అలా కలుపుకుంటే అంతా కలుస్తుందన్నమాట. గట్టిగా మనం అన్నం ముద్ద పిసికి అలాగే మనం ముద్ద తయారు చేసుకున్నట్టు కాకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట అండి. అయిగోండి ఇవి పల్లీలు ఉన్నాయి, అలాగే అటుకులు ఉన్నాయి, మళ్ళీ పుట్నాలు ఉన్నాయి. కానీ నాకు ఇష్టం లేదు, ఈసారి ఇలానే తయారు చేయాలనుకున్నాను. ఇలా ఇష్టపడ్డాను అనమాట. వెంటనే అప్పటికప్పుడు కరెక్ట్గా పింగాణి పడడానికైతే వచ్చేసాయి. చూసారా, కొంచెం అయితే 1 వీక్ అయితే సరిపోతాయి అనమాట మా వారికి, నాకు, నంజుడికి. ఎప్పుడన్నా టైంపాస్కి ఈవినింగ్ అలా గిన్నెలో పోసుకొని కొంచెం స్పూన్ వేసుకొని తినేస్తాం అనమాట. కారబుంది అంటే చాలా ఇష్టం అనమాట అండి. చూసారా, చక్కగా ఇలా కలుపుకొని ఉప్పు కారం తగ్గ వరకు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. కారబుంది షాప్లో తీసుకున్నట్లుగానే ఉన్నాయి కదా, కలరు అంతా కూడా. ఇగోండి అటుకులు ఉన్నాయి, అలాగే పల్లీలు ఉన్నాయి అని చూపిస్తున్నాను అనమాట అండి. ఇంకా పల్లీలు ఉన్నాయి, మళ్ళీనేమో పుట్నాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఇష్టం లేక నేను ఇక ఇలానే చేశాను అనమాట. ఇగోండి బౌల్స్కి పోసేస్తున్నాను. మా వారికి నాకు తింటూ ఎంజాయ్ చేస్తూ మీతో ముచ్చటిస్తానమాట అండి. పింగాణి పడడానికి వచ్చేసే కరెక్ట్గా బాక్స్కి పప్పు డబ్బా పోసుకుంటే వారం రోజులు అన్నంలో నంచుకోవటానికి కరుంలాడటానికి బాగుంటాయి అన్నమాట అండి.
అప్పటికప్పుడు అనుకొని చేసేసాను అనమాట. నైట్ 8 కల్లాను చాలా బాగా వచ్చేసాయి అనమాట అండి. తినాలనిపించేసింది. లైట్ ప్రాసెస్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయాయండి కారం బూందీ అనేది. చాలా బాగున్నాయి రుచిగా కమ్మగా. ఇగో కారం బూందీ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. 2 బౌల్స్ కాదు, 1 బౌల్. ఎలా ఉంది? బాగుంది టేస్ట్. కరుం అంటున్నాయా? లేకపోతే అను శబ్దం వినపడుతున్నా సరే అను అనమాట. బాగుందండి, బ్రహ్మాండంగా కారం ఉప్పు అన్నీ చక్కగా బాగున్నాయి. పల్లీలు పుట్నాలు అటుకులు ఉన్నా సరే వేయలేదండి. ఇక అందుకోసం చెప్పేసి ఇలానే ఇష్టంగా ఉన్నది. ఆయన జలుబు చేసింది బాగా మెయిన్, అందుకోసమని ఆ పుట్నాలు వాడడం ఎక్కువగా. ఈ కారం బూందీ అప్పుడు వాడతాము, రామయ్య తండ్రికి అప్పుడైతే వాడతాను. ఈ పల్లీలు కూడా నసని వేయలేదు, అటుకులు వేయలా, ఓన్లీ ఇలానే చేశాను ఈసారి. అప్పటికప్పుడు వేడి వేడి జలుబు చేసింది రండి, తింటే నసని అవి వేయలేదు. బాగుంది. ఇదిగోండి కారం బూందీ చూసారా, కరకరలాడుతున్నాయి. ఈ పరిస్థితిలో ఉన్నానని నేను కనిపించకుండా తీసాను అన్నమాట వీడియో. ఈవినింగ్ అనమాట అండి. కొంచెం ఆయనకి జలుబు చేసింది, కొంచెం కారకారంగా ఉంది అని చెప్పేసి ఇలా తయారు చేశాను. పల్లీలను అవి వేస్తే మళ్ళీ నస వస్తుందని అటుకులు పుట్నాలు వేయలేదండి. చూసారుగా, ఓన్లీ శనగపిండి, 2 చక్రాలు, కరకరలాడుతూ బాగుంది. చిన్నులపాయ కారమేనండి. ఎప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట. చల్లగా ఉంది వాతావరణం కూడా, ఆయన కూడా కారకారంగా తింటారు అని చెప్పేసి చేశానండి. బాగున్నాయి. అవి ఉంటే ఇంకా బాగుంటాయి, నచ్చ కదా ఆయనకి, అందుకోసమని వేయలా. ఇప్పుడు సూపర్గా ఉంది. సూపర్ కారం. ఇలా పప్పు డబ్బాలో పోసి ఒక చిన్న గుంట గంట అయితే పెట్టుకుంటానండి. ఇక తడి తగలకుండా ఉంటాయి అన్నమాట. మనం బౌల్స్లో పోసుకొని అన్నం తినేటప్పుడు నంచుకోవటానికి ఇలా వీలుగా ఉంటాయి అని చెప్పేసి ఇలా అలవాటు అనమాట అండి నాకు. బకెట్ల టిఫిన్లో అలాగే పెద్ద టిఫిన్లలో పోసినా సరే గుంట గంటలు ఉంటాయి, సాంబార్ గంటలు ఉంటాయి చూసారా, అవి అలా పెట్టేస్తాను అనమాట. ఆ కప్పు గంటతోటి తీసేసుకుంటాను అనమాట అండి. ఇలా అలవాటు అనమాట అండి, మన చేత్తో కాకుండా అలా అనమాట. చూసారా, చక్కగా బాగా వచ్చేసాయి. చూసారా, గుండ్రంగా ఏమీ లేకుండానే ఎంత బాగున్నాయోనండి. ఇలా అప్పటికప్పుడు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఒక 1/2 కేజీ శనగపిండి అయినా 1/2 కేజీ శనగపిండితోటైనా ఇలా చక్కగా తయారు చేసుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కరుం అనేది నవ్వులేసేయచ్చు, తినేసేయచ్చు అనమాట అండి. ఇక చూసాం కదా, రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి.